ఈరోజే దేవి నవరాత్రుల్లో 6వ రోజు ఆషాఢ శుద్ధ పంచమి. ఈరోజు విజయవాడలో అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించి పూజిస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. ఈరోజు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో లేక చెప్తారో వారి ఇల్లు బంగారంతో నిండిపోతుంది, కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో అవంతి నగరంలో సుబ్బిశెట్టి అనే వర్తకుడు ఉండేవాడు. లోభత్వం కలిగిన సుబ్బిశెట్టి ఎవరికి ఏ సహాయం చేసేవాడు కాదు. వాడు ఎంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం కూడా ధన సహాయం చేసేవాడు కాదు. సుబ్బిశెట్టి లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఈశ్వరించుకునేవారు. ఆ ఊరి దేవతలు ఉత్సవాలు జరిగినప్పుడు ప్రజలు తమకు తోచిన ధనాన్ని ఇచ్చేవారు. కానీ సుబ్బిశెట్టి మాత్రం చాలా కొద్ది సమయం మాత్రమే ఇచ్చేవాడు. అది కూడా విసుక్కుంటూ ఇచ్చేవాడు. అతని పిసినారితనంతో భార్యకు అలాగే 2 కుమార్తెలకు ఇచ్చేది కాదు. కొంతకాలానికి సుబ్బిశెట్టి కుమార్తెలకు వివాహం జరిగి వారి దారిన వాళ్ళు పోయారు. వయసు మీద పడుతున్నది కదా, ఇక తీర్థయాత్రలకు తీసుకెళ్ళమని భార్య సుమతి సుబ్బిశెట్టిని ఎంతో ప్రాధేయపడింది. దానికి సుబ్బిశెట్టి ఇలా అన్నాడు: అదంతా వ్యయ ప్రయాసలతో కూడిన పని, ఇక్కడి నుంచి నమస్కరిస్తే సరిపోతుంది అని భార్యను కసిరాడు. సుబ్బిశెట్టి రోజు ఇలాగే నడుస్తూ ఉండగా భార్య సుమతికి ఏదో తెలియని వింత రోగం వచ్చింది. పగలంతా చక్కగా ఉండే మనిషి సాయంత్రం కాగానే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చి కదలకుండా అయిపోయింది. బాధతో విలవిలలాడేది. భార్య ఎంత బాధపడుతున్నా సుబ్బిశెట్టి మాత్రం ఆమెను ఏ వైద్యుల దగ్గరకు తీసుకుపోయేది కాదు. మందులకు చాలా ఖర్చు అవుతుందని ఆమెను కసురుకునేవాడు. రోజు రోజుకు సుమతి బాధ ఎక్కువ కాసాగింది. ఇది వరకు సాయంత్రానికి వచ్చే కాళ్ళ నొప్పులు ఇప్పుడు మధ్యాహ్న సమయానికి రాసాగాయి. అంతేకాదు, చేతులు కూడా విపరీతంగా నొప్పి చేయసాగాయి. ఏ వస్తువు ఇటు తీసి అటు పెట్టి ఓపిక లేకపోయింది. భార్య ఇంతగా బాధపడుతున్నా కూడా సుబ్బిశెట్టి తన ఏమీ పట్టనట్టు ఉండేవాడు. వైద్యుడి వద్దకు తీసుకువెళ్ళేవాడు కాదు. తల్లికి ఈ విధంగా ఉన్నదని కనీసం కుమార్తెలకు కూడా కబురు చేయలేదు. చెప్తే వారందరూ కుటుంబాలతో సహా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారని, దానివల్ల ఎంతో డబ్బు ఖర్చు అవుతుందని భార్య సుమతిని ఈసరించుకునేవాడు. ఏ మందులు వాడకపోవడం చేత సుమతి ఆరోగ్యం నానాటికి క్షీణించసాగింది. మంచం మీద నుండి కదిలే ఓపిక కూడా నశించింది. చూపు మందగించింది. ఆ విధానంగా ఎన్నో బాధలు పడి చివరకు ఒకరోజు సుమతి చనిపోయింది. ఈ కబురు తెలుసుకున్న కుమార్తెలు ఇంటికి వచ్చారు. తండ్రి పిసినారితనం వల్ల తల్లికి సరిగ్గా వైద్యం అందక చనిపోయిందని బాధపడ్డారు. తండ్రిని ఎంతగానో అసహించుకున్నారు. భార్య చనిపోవడంతో సుబ్బిశెట్టిలో కొంత మార్పు వచ్చింది. చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతిన్నది. కానీ పిసినారితనం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కొన్ని నెలలు వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరికి ఉన్న ఇల్లు కూడా అమ్మే తీయాల్సి వచ్చింది. ఊరి వారెవరు ఇటువంటి సహాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. చివరకు తినడానికి తిండి లేక పూట గడవక సుబ్బిశెట్టి చాలా కష్టాలు పడ్డాడు. ఎంతో దర్జాగా బతికిన ఆ ఊరిలోనే తల ఎత్తుకోలేక ఒకరోజు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. ఒంట్లో ఏమాత్రం కూడా ఓపిక లేదు. అయినా సరే చేతికర్ర సహాయంతో అడవిదారి పట్టి వెళ్ళాడు సుబ్బిశెట్టి. ఉదయానికి మరో ఊరు చేరాడు. అక్కడ 2 రోజులు ఉండి ఆ ఊరి వారు కూడా తను గుర్తించటంతో అవమానాన్ని భరించలేక అక్కడి నుండి ఒకనాడు అర్ధరాత్రి ఊరు విడిచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది. అంతా చీకటిగా ఉంది. సరిగ్గా తిండి కూడా తినకపోవడం వల్ల నడక కూడా సరిగ్గా రావటం లేదు. ఇంతలో ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. ఇక సుబ్బిశెట్టి
ప్రాణాలు పైనే పోయాయి. ఎలుగుబంటి భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టిపైకి దూకబోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి సుబ్బిశెట్టి ఒళ్ళు జల్దరించింది. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశాడు. కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయక ఒంట్లో లేని ఓపికను తెచ్చుకొని పరిగెత్తసాగాడు. ఎలుగుబంటి కూడా భీకరంగా అరుస్తూ సుబ్బిశెట్టి వెనకాలే పరిగెత్తసాగింది. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సుబ్బిశెట్టి ఒక పాడుబడిన భవనంలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు. లోపల అంతా కూడా కటిక చీకటిగా ఉంది. అయినా కిక్కుమనకుండా దాక్కున్నాడు. ఎలుగుబంటి కాసేపు చుట్టుపక్కల తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఆ చీకట్లో సుబ్బిశెట్టి దాక్కున్నది ఒక పురాతన ఆలయం. ఇంతకు మునుపు ఎలుగుబంటి అంటే భయం, ఇప్పుడు భయం లేదు. కానీ ఇప్పుడు ఈ కటిక చీకట్లు కూర్చోవాలి అంటే సుబ్బిశెట్టికి విపరీతమైన భయం వేసింది. నెమ్మదిగా అటు ఇటు తడుముకుంటూ 2 చిక్కుబుకురాలు సంపాదించి వాటితో కొంత వెలుగు రాగానే ఎదురుగా చూసిన దృశ్యాన్ని అతడికి ఆశ్చర్యం వేసింది. ఆ వెలుగులో శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం కనిపించింది. తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయమని సుబ్బిశెట్టికి అర్థమైనది. ఆ గుడి ఎవరో కట్టించుకుపోవడం చేతనే శిథిలావస్థలో ఉన్నదని సుబ్బిశెట్టి గమనించాడు. ఎంతో బూజుగా ఉంది. చీకటిగా ఉండడం చేత అమ్మవారి విగ్రహాన్ని చూసి భయపడ్డాడు. నిత్య ధూప దీప నైవేద్యాలు లేకపోవడం వల్ల విగ్రహం చూసేవారిని భయపెట్టేలా ఉంది. ఏ విధంగానైనా ఇక్కడ దీపం వెలిగించకపోతే తాను ఉండేలా కనిపించడం లేదు. అలా అని బయటకు వెళ్దామంటే ఎలుగుబంటి భయం ఉంది. ఇక అటు ఇటు చూసిన సుబ్బిశెట్టికి అదృష్టం కొద్దీ ఒక పాత నూనె సీసా కనబడింది. దాన్ని తీసి పక్కనే ఉన్న ఒక పాత గుడ్డతో దీపాన్ని వెలిగించాడు. అమ్మయ్య అనుకున్నాడు. ఆ కాంతి వల్ల సుబ్బిశెట్టి కొంత ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. పరిగెత్తి అలసిపోయి ఉండడం వల్ల సుబ్బిశెట్టికి వెంటనే గాఢ నిద్ర పట్టింది. గోడకు ఆనుకొని కూర్చొని అలాగే పడుకున్నాడు. ఇంతలో సుబ్బిశెట్టికి కళ్ళల్లో మహాలక్ష్మీదేవి దర్శనమిచ్చింది. ఆమె ఇలా పలికింది, సుబ్బిశెట్టి, నువ్వు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు. మితిమీరిన పిసినారితనంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు. ఎవరికి గుప్పెడు బియ్యాన్ని కూడా దానం చేయలేదు. కానీ ఈరోజు నీవు నా దేవాలయంలో దీపం వెలిగించగానే నీ పాపాలన్నీ నశించాయి. ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఇన్నాళ్ల తర్వాత నీవు ఇక్కడ దీపాన్ని వెలిగించడంతో నేను నిన్ను అనుగ్రహించాను. ఈ ఒక్క పుణ్యకార్యం వలన నీ పాపాలన్నీ తీరిపోయాయి. ఇదిగో ఈ బంగారు నాణాలు తీసుకో. వీటితో ఇక ముందు సంతోషంగా ధర్మ ప్రబుద్ధులతో దీవిస్తూ కాలం గడుపు అన్నది అమ్మవారు. తెల్లవారగానే సుబ్బిశెట్టికి మెలకువ వచ్చింది. ఒక్కసారిగా ఆ రాత్రి తనకు వచ్చిన కలను గుర్తు చేసుకున్నాడు. కళ్ళలో అమ్మ దర్శనం లభించినందుకు ఎంతో ఆనందించాడు. తను చేసిన తప్పులకి ఎంతో పశ్చాత్తాపడ్డాడు. తన భార్యను చేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు. ఇలా బాధపడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెల్లో బంగారు నాణాలు కనపడ్డాయి. నాకు వచ్చిన కల నిజమే అన్నమాట. ఆహా, నా భాగ్యము ఏమని చెప్పాలి అని అనుకొని శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి నాణాలను కళ్ళకు అద్దుకొని వాటిని తీసుకొని మరునాడే తన ఊరికి బయలుదేరాడు. ఊరికి వెళ్ళి కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలను గడించాడు. తనను అనుగ్రహించిన ఆ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా పునర్నిర్మించాడు. శ్రీ మహాలక్ష్మికి ఎన్నో దివ్యమైన ఆభరణాలు చేయించాడు. నిత్య పూజలకు ధూపదీప నైవేద్యాలకు కొంత సొమ్ము కేటాయించి ఆచార్యులను వినియోగించాడు. ఇక బతికినంతకాలం తోటివారికి సహాయపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవించి చివరకు ముక్తిని పొందాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన
సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మహావిష్ణువు యొక్క సతీమణి లక్ష్మీదేవి. విష్ణువు ఏ జన్మలో ఏ అవతారం ఎత్తిన ఆ అవతారంలో మరో వేషంలో మారువేరుతూ ఆమె వెన్నంటే ఉంటూ వచ్చిన లక్ష్మీదేవి గురించి తెలుసుకోవాలంటే ముందుగా క్షీరసాగర మదనం గురించి, ఆమె విష్ణుమూర్తి చెంతకు ఎలా చేరిందని విషయం తెలుసుకోవాలి. ఒకసారి దేవేంద్రుడి రాజుపైన అమరావతికి వచ్చిన దూర్వాస మహర్షి అక్కడ ఇంద్రుడికి ఒక విలువైన హారాన్ని బహుమతిగా అందిస్తాడు. అక్కడ అయితే ఆహారాన్ని తీసుకున్న ఇంద్రుడు దానిపై అంత ఆసక్తి లేనట్టుగా తన వద్ద ఉన్న ఐరావతానికి ఆ హారాన్ని ఇస్తాడు. ఇంద్రుడు ఇచ్చిన ఆ హారాన్ని నేల మీద దుఃఖిస్తుంది ఆ ఐరావతం. అది తనకు ఎంతో అవమానంగా భావించిన దూర్వాసురుడు ఇంద్రుడిపై కోపంతో ఇలా శపిస్తాడు. ఇంద్ర, ఏ రాజభోగాలైతే చూసి నువ్వు మెడిసి పడుతున్నావో అవి లేకుండా పోవుగాక అని శపిస్తాడు. శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దూర్వాస మహర్షి శాపం మూలంగా ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి రాజ్యం అమరావతిలో క్రమక్రమంగా కష్టాలు మొదలవుతాయి. రాజ్యంలో సుఖశాంతులు కరువై ప్రజలు అష్ట కష్టాల పాలవటం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో రాక్షసులు కూడా ఇంద్రుడి అమరావతిపై దండెత్తి ఇంద్రుడిపై విజయాన్ని సాధిస్తారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని దేవేంద్రుడు దేవుళ్ళందరినీ తీసుకొని విష్ణు వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. రాక్షసుల అరాచకాలు చెప్పుకొని పరిష్కారం సూచించాల్సిందిగా వేడుకుంటారు. దేవేంద్రుడి మొర అలకించిన విష్ణువు సముద్రంలో క్షీరసాగరం మదనం చేయాల్సిందిగా సూచిస్తాడు. దేవుళ్ళు రాక్షసులు చెరోవైపు చేరి చేసే క్షీరసాగర మదనంలోంచి వచ్చే అమృతం ఎవరు సేవిస్తే వారిని విజయం వరిస్తుందని చెప్పి పంపిస్తాడు. విష్ణువు సూచన మేరకు దేవుళ్ళు రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మదనం కూడా మరో యుద్ధ సన్నివేశాన్ని తిలకించేటట్టు ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. క్షీరసాగర మదనం చేసే క్రమంలోనే సముద్ర తరంగాల మధ్యలో నుంచి ఓ తామరపుపై కూర్చున్న లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆమె ఇంద్రుడి వైపు ఉన్న దేవుళ్లను సమర్థిస్తూ విష్ణువు చెంతకు చేరుతుందని, అలా క్షీరసాగర మదనంలో నుంచి జన్మించిన లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇంద్రుడు రాక్షసులపై పైచేయి సాధించి తిరిగి తన రాజ్యాన్ని కాపాడుకున్నాడని పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడింది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పుట్టుకకు ఇది ఒక కారణం. లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదు అనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్య ద్వేషపూరితులైన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండడానికి దుర్యోధనుడి ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుడి ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు కట్ల అక్కసమంతా కూడా వెలగక్కుతాడు. పాండవుల మధ్య తులతూగిపోతున్నారని, లెక్కలేనంత మంది వృద్ధులతో యాచప్రాసాలతో విరసిల్లుతున్నారని తనేం చేయాలో చెప్పాలి అంటూ అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలు విన్న ధృతరాష్ట్రుడు పాండవుల ఐశ్వర్యంతో మీ తులతూగాలంటే మీ నీతి నియమాలతో ప్రవర్తించాలని అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడే అని చెప్తాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ నైతిక ప్రవర్తనతో కూడుకున్నది. ఒకసారి విషయ వాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువైన బృహస్పతిని కలిసి కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుడి మాటలు విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెప్తాడు. ఇంద్రుడి మనసులో మరో సందేహం, విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని. అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతి తెలుసుకోవాలి అంటే రాక్షస గురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుడి దగ్గరికి వెళ్ళి తన సందేహాలను వెళ్ళబుచ్చుతాడు. అందుకు తగిన సమాధానం చెప్పమంటాడు. దానికి తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడైన శుక్రుడు చెప్తాడు. ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటని ప్రశ్నించగానే తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండడం వల్ల
సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా పట్టు వదలని ఇంద్రుడు ఏదో ఒక రోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదుడికి సేవలు చేస్తూ గడుపుతాడు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇంద్రుడు శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా చెప్తాడు. రాజుగా ఆయన స్థాయిని తెలుసుకొని ఏనాడు కూడా గర్వపడలేదు. సాధుజనుల సేవకుడిగా ఉంటూ గురువుల పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాడు. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే పెద్ద ఖచ్చితమైన మార్గమని ప్రహ్లాదుడు సమాధానం చెప్తాడు. ఇంద్రుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంద్రుడి భక్తికి మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరాన్ని కోరుకోమంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక ప్రవర్తనలను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు సరే అని ఒప్పుకోగానే అతడి నుంచి ఓ జ్వాల బయటికి వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువలన ఇకపై నీ శిష్యుల్లో నివసిస్తానని చెప్పి ఇంద్రుడిలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ప్రహ్లాదునొచ్చి బయలుదేరిన మనోజ్వాల తాను అతడిలోని ధర్మశీలతని నైతిక సౌశీల్యం లేకుండా ఉండజాలను అని ఇంద్రుడు శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత బయటపడిన సత్యం తను నిజాన్ని అని ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత వెళ్ళిపడిన మరో జ్వాల తను అధికారాన్ని అని తాను నిజం ఉంటే ఉంటానని ఇంద్రుడిలో ఐక్యమవుతుంది. చివరగా ధవల కాంతులతో మెసిలిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తాను లక్ష్మి అని, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళిపోవాల్సి వస్తుంది చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతిక భర్త ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంతమవుతుంది. లక్ష్మీ క్షీర సముద్ర తనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీ మన్మద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబనీయం స్వనిజాం వందే ముకుంద ప్రియాం. కమలాలను 2 చేతులతో ధరించి అభయ వరద హస్త ముద్రలో ప్రదర్శిస్తూ గజరాజ శ్రీ ఇస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్యప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాద్రి పుత్రిక. డోలాసురుడని రాక్షసుని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి. ఈమెను ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత అంటే అన్ని జీవుల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీ సప్తశృతి చెప్తుంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగళ్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలిమిడి నివేదన చేయాలి. నవరాత్రుల్లో ఈరోజు మహాలక్ష్మి అష్టకం పఠిస్తే చాలా మంచిది. లక్ష్మీదేవి అంటేనే సంపదకు ప్రతిరూపం. అందుకని ఆ తల్లిని శ్రీ మహాలక్ష్మి అని శ్రీ అంటే సిరి సంపదలే. అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికలైనా నెరవేరుతుందని నమ్మకం. అమ్మవారు అనుగ్రహించే వరాలను బట్టి ఆమె 8 రూపాల్లో పూజిస్తారు. వాళ్ళే అష్టలక్ష్ములు. అష్టలక్ష్ములు పూజిస్తే మహాలక్ష్మి అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది. ఈరోజు ఉల్లిపాయ తినకూడదని పెద్దల మాట. ఎందుకంటే ఉల్లిపాయ తామసిక గుణానికి చిహ్నం. అలాంటి లక్షణాలు ఉన్న చోట అమ్మవారు స్థిరంగా ఉండరు. అందుకే ఈరోజు ఉల్లిపాయ తినకూడదు. లక్ష్మీదేవి చెల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముగిలిత హస్తాలతో భావిస్తూ ఉంటారు. ఆ తల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి. జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శ్రీశైలంలో నవదుర్గలో 6వ తరమైన కాత్యాయని దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు. ఏ భక్తుడైనా కాత్యాయని దేవిని
హృదయపూర్వకంగా ఆరాధిస్తే అదేలోని రోగాలు దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుందని నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయటం వల్ల వివాహాన్ని యువతి యువకులు కోరుకున్న వారిని పొందుతారంట. స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయిన ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది. నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశం అంతా కూడా పూజిస్తారు. మార్కండేయ పురాణం దేవి భాగవతంలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. కాత్యాయని దేవి అంటే దుష్టశక్తులను నాశనం చేసేది అని అర్థం. వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉప్పు తిప్పలు పెట్టాడు. అప్పుడు త్రిమూర్తులంతా కలిసి కాత్యాయని దేవిని సృష్టించారు. తమ కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో ఆమె కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించింది. కాత్యాయన మహర్షి దుర్గాదేవి యొక్క గొప్ప భక్తుడు. అతని భక్తికి పరవశించిపోయిన దుర్గామాత త్రిమూర్తుల కోరిక మీద కూడా కాత్యాయన మహర్షికి కుమార్తెగా జన్మించింది. ఈ మాత అందంగా, బలంగా, నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలిగా పేరు పొందింది. ఈ సందర్భంగా శ్రీ కాత్యాయని దేవి వ్రతకథను ఇప్పుడు విందాం. పూర్వకాలంలో పరమ పవిత్రమైన నైనిష అరణ్యంలో సౌనకుడు మహామునులో బహు పురాణాలు ఎరిగిన వ్యాస శిష్యుడు సూత మహర్షిని చూసి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నో పురాణాలు వినిపించావు. సందర్భానుసారంగా వ్రత మహత్యాలను కూడా తెలిపావు. అయ్యా, ఇప్పుడు కూడా మాకొక ధర్మ సందేహం తీర్చాలి అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించాడు. ఈశ్వరుని మొదటి భార్య అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞకుండంలో పడి దేహత్యాగం చేసింది కదా. ఆ విధంగా జరగడానికి కారణమేమిటి? ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయాడా? లేక సతీదేవి అందు అనురాగం లేక మౌనంగా ఊరుకున్నాడా? ఈశ్వరుడికి భార్య వియోగం ఎట్లా సంబోధించింది? ఆ సందేహాలు తొలగించు అని సూత మహర్షిని వేడుకున్నాడు. అప్పుడు సూతుడు, ఓ మునులారా, మీ సందేహాలని తప్పకుండా పోగొడతాను, సావధానంగా వినండి అని ఇలా చెప్పసాగాడు. దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని ఈశ్వరుడికి భార్యగా ఉంచగాడు. సతీదేవి పరమేశ్వరుడితో కలిసి కైలాసమున సుఖంగా కృతయుగమంతా కూడా గడిపింది. త్రేతాయుగం కూడా ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుతూ మాయమైనందుకు పరిపది విధాలుగా ఆలోచిస్తూ ఉండగా పకపక నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. ఇక సతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ నాదా, మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడానా అని ప్రశ్నించింది. దానికి వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివాడు, నేను అతడికి తండ్రి వంటివాడను. ఈ ఇరువురికి ఏ విధమైన అంతరము లేదు. ప్రస్తుతం మహావిష్ణు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలనకి తన భార్య అయిన సీతతోనూ సోదరుడైన లక్ష్మణుడితోనూ వనవాసానికి వెళ్ళి పంచోటి తీరమున పర్ణశాల నిర్మిస్తూ ఉన్నాడు. మన భక్తుడైన రావణుడు మాయోపాయంచే సీతను అపహరించి లంకను కొనిపోయాడు. పర్ణశాలలో సీత గానక శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఆ అడవంతా గాలించాడు. సీత ఎక్కడ కానరాక శ్రీరాముడు సీతా వియోగ బాధచే కుమిలి మది తప్పి అడవిలో కనబడ్డ పక్షిని, మృగాన్ని, చెట్టును, పుట్టను, సీతను చూశారా అడుగుతూ పోతూ ఉన్నాడు. ఒకచోట పాడుబడ్డ శివలింగాన్ని చూసి శ్రీరాముడు ఇలుగెత్తి, ఓ పరమశివ, నా సీతను చూశావా అని ప్రశ్నించాడు. నా తండ్రి అయిన విష్ణువు కేకగా విన్న వెంటనే నేను అక్కడికి వెళ్ళి శ్రీరాముడి ఎదుట ప్రత్యక్షమయ్యాను. కానీ మానవ రూపంలో ఉన్న ఆ మహనీయుడు నన్ను చూడట్టుగానే ముందుకు పోయాడు. అందుకే నేను నమ్ముతున్నాను. ఇంతే తప్ప మరొక కారణం లేదు సుమా అని ఈశ్వరుడు పలికాడు. ఆ మాటలు విన్న సతి, ఓ నాథ, నీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి భార్య వియోగం చే మతి తప్పడం ఏమిటి? సీత కోసమని రాముడు పిచ్చివాడిగా సంచరించడం ఏంటి? ఇవి నమ్మశక్యంగా లేవు. మీరు పరిహాసం ఆడుతున్నారు.
మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినంత మాత్రాన మమ్ము చూడలేకపోవడం ఏంటి అని పలికింది సతీదేవి. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మకపోతే స్వయంగా నీవే అక్కడికి వెళ్ళి ఆ రాముడి సీతా వియోగ బాధను కల్లారా చూడు, నీకంతా బోధపడగలదు అని పలికాడు. వెంటనే సతీదేవి, ఓ నాదా, నేను రాముణ్ణి పరీక్షించి రాగలను అని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుని సీతా వియోగ బాధను కరులారా చూసి చెవులారా విని అతడిని ఆక్రందన విని సందేహాస్పదయ్యి రాముని పరీక్షింపదలిసి నేను సీతగా మారిపోవాలని తలిచింది. వెంటనే సతీదేవి సీతగా రూపాన్ని పొందింది. అదే సమయానికి కైలాసం ముందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఈ విధంగా పరీక్షిస్తుందో అని తలిచి రహస్యంగా ఆ ప్రాంతానికి చేరి సీతా మహాదేవిని చూసి కన్నులు మూసుకొని చేతులోకి నమస్కారం చేసి మరలా చూడగానే ఆమె అభిముఖంగా పోతూ ఉంది. అప్పుడు శివుడు, నా తల్లి నా తండ్రి చెంతకు పోతూ ఉంది అని సంతోషించాడు. ఇంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కారం చేసి, ఓ జగన్మాత, నన్ను మోసగించాలనుకుంటున్నావా? నాకు నా భార్య తప్ప మరొక స్త్రీ నిజస్వరూపంలో కనబడుతుంది అని పలికిన వెంటనే సతీదేవి తన నిజ రూపంలో, ఓ శ్రీరామ, నిన్ను పరీక్షించడానికే నేను సీత రూపాన్ని దాల్చాను. నీ సీత ఎక్కడ ఉన్నా మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమైపోయింది. శివుడు కూడా జరిగిందంతా కూడా తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసానికి చేరి ఏమీ తెలియని వాడివలే మౌనంగా ఉన్నాడు. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, ఓ నాదా, నేను వెళ్ళి శ్రీరాముని పరీక్షించాను. నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుడి వలె పామరుడి వలె నటిస్తూ ఉన్నాడు అని పలికింది. వెంటనే శివుడు, ఓ సతీ, నీవతని ఎలా పరీక్షించావు అని ప్రశ్నించాడు. వెంటనే ఆమె, ఓ నాదా, నీవు పరీక్షించిన విధానంగానే నేను కూడా పరీక్షించాను అని పలికింది. అప్పుడు శివుడు, నీవు దాల్చిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కళ్ళకు కనబడుతుంది. నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకొని, నేను సందేహించుట ఒక తప్పు, దాన్ని కప్పిపుచ్చుటకు అబద్ధం ఆడుటకు మరొక తప్పు, దీనివల్ల నేను మహాకలంపం పొందాను. ఈ కలంకిత దేహంతో ఈశ్వరుడి అర్ధంగిగా ఉండడానికి అర్హత కోల్పోయాను. దయామయుడైన పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తున్నాడు అని అనేక విధాలుగా ఆలోచించి కలంకితమైన తన దేహాన్ని తెగించడానికి సిద్ధపడింది. తన దేహాన్ని విడిచిపెట్టడానికి పలు విధాలుగా ఆలోచించి చివరకు తన ఏంట పుట్టెనో అక్కడే తన దేహాన్ని వదలడానికి యుక్తమని నిశ్చయించుకుంది సతీదేవి. తన మాయ చేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషం కలిగించి ఈశ్వరుని పిలవకుండా యజ్ఞం చేసి కోరికను కలిగించింది. ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివుడిని అవమానించాలనుకుని శివుడికి అవిర్భాగం ఇవ్వకుండా యజ్ఞాన్ని తలపెట్టాడు. దేవతలంతా ఆ యాగానికి వెళ్తూ ఉండగా సతీదేవి కూడా ఆ యాగానికి పరమేశ్వరుని కలిసి వెళ్దామని కోరింది. ఆ యాగానికి వెళ్ళడానికి యుక్తం కాదని పరమేశ్వరుడు చెప్పినా ఆమె వినిపించుకోక ఆ యాగానికి వెళ్ళి తీరాలి అనుకుంది. మక్కుబట్టి పట్టింది. దానితో శివుడు చేసేది లేక నందీశ్వరుడిని బృందీశ్వరుని సాయమించి సతీదేవిని దక్షవాటికకు పంపాడు. దక్షుడు యాగ మండపంలోకి సతీదేవి ప్రవేశించింది. అక్కడ తన వారెవరూ పలకరించకపోవడం వల్ల అవమానంగా భావించి నగులుతున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవ, నేను ఒక అబద్ధం ఆడడం వల్ల ఈశ్వరుడికి దూరమయ్యాను. ఇక్కడ అవమానం పొంది ఈశ్వరుని చూడలేను. కానీ కలంకమందిన నా దేహాన్ని బూడిద చేసి చెల్లని హృదయం కలిగినవాడు, నిర్మలమైన మనసున్న ధీర హృదయాన్ని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుని భర్తగా పొందేటట్లు చెయ్యి అని ప్రార్థించి బగబగ మండుతున్న అగ్నిగుండంలోకి దూకింది. దేవతలంతా కూడా ఆహాకారాలు చేస్తూ ఉండగా నంది భృంగీశ్వరులు ఒక్క క్షణంలో శివుడి చెంతకు చేరి జరిగిందంతా తెలిపారు. సతీదేవి యొక్క మరణ వార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారాన్ని దాల్చి వీరభద్రుడిని సృష్టించాడు.
ఆ వీరభద్రుడు దక్ష వాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్ష వాటికను శ్మశాన వాటికగా చేశాడు. ఈశ్వరుడు సతీ వియోగంచే కలిగిన కోపాన్ని భరించలేక హిమాలయ శిఖరాలకు చేరి అక్కడ విశ్రాంతి పొందుతున్నాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి లలాటము నుంచి చెమట బిందువు ఒకటి వచ్చి భూమిపైన పడింది. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూస్తూ ఉండగానే 4 భుజాలు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజంతో వెలుగుతూగా మారింది. ఆ శిశువు భూనంతరాలు ప్రతిధ్వనించినట్టు రోదన చేయసాగాడు. శివుడి భయంచే భూదేవి స్త్రీ రూపం పొంది ఆ శిశువును ఒడిలోకి చేర్చుకొని సన్యమోసందిని. అప్పుడు రుద్రుడు ఆమెతో, ఓ భూదేవి, నువ్వు చాలా పుణ్యాత్మురాలవు. ఈయన శిశువును నీవు పెంచుకో. ఇతడు నీ అందు పుట్టడం వల్ల కుజుడు, కొమ్ముడు అనే పేర్లతో సార్థక నాముడు కాగలడు. ఎర్రటి రంగులో ఉండటం వలన అంగారకుడని కూడా పిలుస్తారు. నవగ్రహాల్లో ఇతడు ఒక గ్రహం కాగలడు. ఇతడు ఇంతకాలం నన్ను ఆశ్రయించి ఉండడం వల్ల నాకు భార్య వియోగం కలిగింది. ఈ కుజుని పుట్టుక ఎవరు వింటారో వారికి కుజయోత పరిహారం అవుతుంది అని శివుడు పలికి వెడలి మరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. హిమవంతుడు ఒక పర్వతరాజు. అతడు నిర్మలమైన చల్లనైన దీనుడు. అతని భార్య వీణాదేవి. ఆ మీనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణాలు ప్రవేశించి 9 మాసాలు నిండగానే ఒక సుమతిరాను జన్మించింది. హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే మునుడు. అందువల్ల అతనికి పుత్రిగా జన్మించడం వల్ల కాత్యాయని అని, పర్వతరాజు కుమార్తె అవ్వడం వల్ల పార్వతి అని మహర్షులు ఆమెకు నామకరణం చేశారు. ఆ కాత్యాయని శుక్లపక్షంలో చతుర్విధులే దినదిన ప్రవర్తమానమై భార్యలోని సర్వ విద్యాకాలో కోవిది అయి వెలుగు పొందుతూ ఉంది. అఖండముగు ఈశ్వర ఆరాధన ఆమెలో పెళ్లివీకసాగింది. క్రమంగా నారదుడి ప్రోత్సాహంతో పరమేశ్వరుడి సన్నిధానమున్న శుశ్రూష చేసి అవకాశం లభించింది ఆమెకి. ఇక పార్వతికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుడి సమాధీనంలో భగ్నం చేయడానికి మన్మధుడిని పంపించాడు. మన్మధుడు దేవ కార్యాన్ని కాదనలేక శివుడిపై తన బాణాలు ప్రయోగించాడు. ఆ బాణ ప్రభావంచే శివుడు సమాధిని వీడి మహాసౌందర్య రాశి అయిన పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నం చేసిన మన్మధుడిని 3వ నేత్రంతో భస్మీపటనం గావించి వెళ్ళిపోయాడు. ఇక పార్వతీదేవి తన కన్నులెదుట జరిగిన సంఘటనను చూసి భయపడక ధైర్యంతో తన తపంచేయి ఈశ్వరుని వశం కావించుకోదలిచి కఠోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతృష్టుడై ఆమెను భార్యగా స్వీకరించటం అంగీకరించాడు. 7 మహర్షులను హిమవంతు చేతకు కన్యావరణకే శివుడు పంపాడు. ఆ మహర్షులు హిమవంతుకు చెంతకు పోయి పరమశివుడికి పార్వతీదేవిని ఇవ్వడానికి సంసిద్ధం గాయించాడు. ఒక శుభలగ్నంన అత్యంత వైభవపేతంగా స్వపార్వతుల కళ్యాణం బ్రహ్మ స్వయంగా జరిపించాడు. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుడి భార్య అయిన ప్రతీదేవి శివుడి పాదాలపై పడి తన భర్తను బతికించమని ప్రార్థించింది. ఇక శివుడు సంతోషంతో మన్మధుడిని బతికించి ప్రతీదేవికి మాత్రమే కనిపించినట్టు చేసి ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. ఇక దేవతలందరూ కూడా పరమేశ్వరుడి దయాదృష్టికి మహా ఆనందం పొంది ఆ దంపతులపై పూల వర్షం కురిపించారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరుడితో, ఓ నాథ, కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషంచే గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగం చేశాను. తిరిగి అతన్ని ఇలాటడం చెమటబిందు రూపంలో నీకు దూరం కావడం వలన మనలా నేను నీకు దగ్గరయ్యాను. కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోపలకు కూడా బాధ లేకుండా చేయండి అని ప్రార్థించింది. వెంటనే శివుడు ఆమెతో, ఓ పార్వై, కుజుని జన్మ కథను విన్నవారికై కుజదోష పరిహారం అవునని ఆనాడే వరమిచ్చాడు. ఇప్పుడు నీ కోరిక అనుసరించి లోకంలోని జనులకు కుజదోష పరిహారమే శీఘ్రంగా వివాహం జరగడానికి, వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ కావడానికి ఒక వ్రతాన్ని నేను నామాంకితంగా స్థాపన చేస్తున్నాను. ఆ వ్రతానికి నీవే ప్రధాన అంశము. సోమవారం కుజుడు ప్రదోషకాలం ఒకటిచే నేను అందు భాగస్వాములమయ్యాము. కాత్యాయని వ్రతం అనే పేరుతో భూలోకములు సుతుత కాలంగాలని పలికాడు. ఆ మాటలు విని
పార్వతి ఎంతో సంతోషించింది. తర్వాత పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసానికి చేరుకున్నాడని సూత మహర్షి సౌనకాది మహర్లకు వినిపించాడు. వివాహ ప్రతిబంధిక దోషాలు నివారణ కావడానికి, శీఘ్రంగా అనుకూలమైన భర్తను పొందడానికి కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి భక్తి విశ్వాసాలు ముఖ్యం. ఇదే కాత్యాయని దేవి వ్రతకథ. ఈరోజు ఏమి చేసినా చేయకపోయినా ఓం దేవి కాత్యాయనాయ నమః, ఓమి దేవి కాత్యాయనాయ నమః, యా దేవి సర్వభూతేషు మా కాత్యాయని రూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. ఈ మంత్రాలు పఠిస్తూ కాత్యాయని మాతను ఆరాధిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్లను అమ్మవారు క్షమిస్తారని పండితులు చెప్తున్నారు. ఈ అమ్మవారిని సేవించిన వారికి రోగాలను, శోకాలు, సంతాపంలో భయాలు దూరం అవుతాయి. జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయి. చతుర్విధ పురుషార్థాల వ్రతము లభిస్తుంది. కాత్యాయని దేవికి తప్పనిసరిగా తేనెను సమర్పించండి. ఇలా చేస్తే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది. ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు దుస్తులను తప్పనిసరిగా సమర్పించండి. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈరోజు అమ్మవారికి సంబంధించిన ఈ కథలు విన్నవారికి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.